హలో అందరికీ ఎలా ఉన్నారు? సో, బంజారా స్పెషల్ సలోయ్ అనమాట. అది నేను మీ అందరికీ చూపిచ్చేద్దామని తీసుకొచ్చేసాను. సో, మేమైతే బోటీతో చేస్తున్నాం. ఇది తలకాయ కూరతో అండ్ మటన్‌తో చేసుకోవచ్చు. మేము బోటీతో చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇట్లా చూపించిన విధంగా ఏంటంటే, బోటీని బాగా ఉడికించేసుకొని నీట్‌గా కడిగేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసిన తర్వాతనే కడుక్కోండి నీట్‌గా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా! సో, ఇదొచ్చేసి బ్లడ్ అనమాట. బ్లడ్‌లో చింతపండేసి బాగా కలిపేసుకోండి అనమాట. మెదిపేసుకోండి మొత్తం లోపల పిసుక్కోవాలనమాట మొత్తము. దాని తర్వాత కడిగి పెట్టుకున్న బోటీ ఏదైతే ఉందో, ఆ బోటీని ఇంకొక గిన్నెలో వేసి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. అంటే బోటీ మొత్తం ఎలా అంటే ఒక ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలనమాట. అసలు పీస్ పట్టుకుంటే మొత్తం కుక్ అయిపోయింది అన్నప్పుడు మనం దాంట్లో బ్లడ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకూడదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అందుకని ఆల్మోస్ట్ కుక్ అయ్యే విధంగా చూసుకోండి. సో, చూసారు కదా! బ్లడ్‌లో సరిపడనంత సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని ఇదిగోండి ఏసేసుకోండి. బ్లడ్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మాత్రం మొత్తం సిమ్‌లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్లడ్ ఏసిన తర్వాత దీన్ని ఎక్కువ సేపు ఉంచకూడదు. చెప్పాను కదా! 5 మినిట్స్ ఇనఫ్ అనమాట. సిమ్‌లో వేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి సరిపోతుంది. సో, సిమ్‌లో పెట్టిన తర్వాత మధ్యలో మధ్యలో కలిపేసుకోండి. లేకపోతే అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూసారా? ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత అంటే నార్మల్‌గా అండ్ ఈ టైంలో స్టవ్ కట్టేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి. లేకపోతే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. సో, ఇది వేడి వేడిగా తిని చూడండి. మీరు ఫ్యాన్ అయిపోతారు అంతే. సో, చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది. ఈ వీడియో డబ్బింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పటికి కూడా నోట్లో వాటర్ వస్తుంది. ఎందుకంటే ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు తిన్నాననమాట. చెప్పాను కదా! పక్కనే ఫామ్ హౌస్ తీసుకున్నాము అక్కడ అని. సో, ఆ ఫామ్ హౌస్‌లో అర్జున్ ఫ్రెండ్స్ ఎవరో వచ్చినుండే. సో, వాళ్ళ కోసం ప్రిపేర్ చేశామనమాట. ఇది చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు గానీ అందరూ తినేసేయొచ్చు. చాలా యమ్మీ అంటే చాలా యమ్మీ ఉంటుంది. సో, మా పాప గూడా టేస్ట్ చేసింది. మా మమ్మీ తినిపిచ్చేస్తుందనమాట తనకు గూడా. సో, సబ్స్క్రైబ్.